సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మన యొక్క వందనాలు. విద్య అంటే అది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ప్రతి తల్లిదండ్రులు విద్య నేర్పించాలి. తను చదవకుండా తన పిల్లల్ని ఒక మంచి స్థాయిలో పెట్టాలని, వారి గురించి శ్రమపడి వారి జీవితాలనే నిలబెట్టాలని ప్రతి తండ్రి తల్లి ఆలోచన. కాబట్టి విద్యకు చాలా విలువ ఉంది. ఈ ప్రపంచ లోక భూమండలంలో ఎక్కడైనా కానీ చదువుకున్న వారికే రెస్పెక్ట్, వాల్యూ, సీటు ప్రతిదీ కూడా చదువు మీదనే ఆధారపడి ఉంది. ఏ ఆస్తులు, అంతస్తులు, మిద్దలు, మేడలు, బంగారాలు, వెండి బంగారాలు ఏవి రావు. చదువు మాత్రం ఎప్పటికీ తెలుగులో, తర్వాత తన నాలుక మీద, తన యొక్క మెదడులోనే ఎప్పుడు చదువు ఉంటుంది. కాబట్టి ఆ చదువుతోని తను ఎంతో ముందుకు పోగలుగుతాడు. ఎన్నో కార్యక్రమాలలో తను సభ్యగా అతను పాల్గొనగలుగుతాడు. ఆ శక్తి మామూలు శక్తి కాదు. చదువు అనేది విద్య అనేది చాలా ధైర్యమైన శక్తి. అది ఒక్కటి ఉంటే చాలు. ఇంకా ఏది ఉన్నా ఏది లేకున్నా వాడు ఆ మనిషి బతకగలుగుతాడు.